చేతిలో, తెగులు చేతిలో ఉంటావా? 3 ఆప్షన్లు ఇస్తే నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, దేవా నీ చేతిలోనే పడతాను, నువ్వు జీవం కలిగిన కృప కలిగిన దేవుడు అని దేవునికి అప్పగించుకున్నాడు. సో అల్టిమేట్గా ఆ శోధన యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? 70,000 మంది చనిపోయారు అక్కడ. ఎంతమంది? ఆ 70,000 మంది ఎవరు అంటే, హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో రాస్తున్నటువంటి, ఇదిగో మందిరం పాడై ఉండగా, మందిరము సెంట్రల్ లైఫ్లో, సెంట్రాలిటీలో, మానవ ఆలోచనల్లో మందిరం సెంటర్లో లేకుండా మిగతా విషయాలన్నీ సెంటర్లో పెట్టుకునే వాళ్ళందరూ ఆ 70,000 మంది. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? మందిరం అంటే ఇంకేదో అనుకోకండి, చెప్తాను, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినాలి ఒకసారి మాట. అంటే దావీదు యొక్క హృదయము, దావీదు యొక్క మనస్సు ఎటువైపు తిప్పబడింది ఇప్పుడు? ఈ యొక్క శోధన ద్వారా, ఈ యొక్క పరిశోధన ద్వారా, ఈ తెగులు ద్వారా ఎక్కడికి వచ్చి ఆగాడంటే మందిరం దగ్గరికి వచ్చి ఆగాడు. ఎవరు చెప్పాలి అందరూ? దావీదు ఎక్కడికి వచ్చి ఆగాడు ఇప్పుడు? ఇక్కడ దాకా